హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీబీ రివ్యూస్ బై ఏ క్రానికల్స్. సో ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ నడుస్తుంది కదా, ఈ వీక్ అంతా ఫ్యామిలీ వీకే. సో ఈరోజు హౌస్లోకి నిఖిల్ వాళ్ళ మదర్ అండ్ విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ అండ్ అవినాష్ వాళ్ళ వైఫ్ అయితే ఎంటర్ అయ్యారు హౌస్లోకి. సో ఇంకా వాళ్ళ ఎమోషన్స్, ఆ డ్రామా కొంత నడుస్తుంది ఈ వీక్లో. అండ్ ఈ వీక్ ఎలిమినేట్ ఎవరవుతారు అనేది చాలా కష్టంగానే ఉంది. అంటే పోటీగానే ఉంది, ఒకరికి నువ్వా నేనా. కాసేపు ఒకళ్ళు ముందుంటారు, కాసేపు విష్ణుప్రియ లాస్ట్లో ఉంటుంది, మళ్ళీ పృథ్వీ లాస్ట్లోకి వస్తాడు. సో ఈ వీక్ ఎలిమినేషన్ అయితే కొంచెం టఫ్ అనే చెప్పాలి, కంటెస్టెంట్స్ మధ్య టఫ్ ఫైట్ ఉందనే చెప్పాలి. అండ్ టేస్టీ తేజాకేమో వాళ్ళ ఫ్యామిలీ వీక్ని తను కోల్పోయాడు కాబట్టి ఆ పాజిటివ్ ఓటింగ్ అంతా కొంచెం టేస్టీ తేజాకి వచ్చింది అని అనుకోవాలి. అండ్ టేస్టీ తేజాకి అదొక పాజిటివ్ థింగ్ అయింది. అండ్ మనకి చూసుకుంటే నెక్స్ట్ ఈ ఫ్యామిలీ వీక్లో చూసుకుంటే ఇంక ఈ ఫ్యామిలీ వీక్ మొత్తం టాస్క్స్ ఏముండవు, ఇదే నడుస్తుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ చూసుకుందాం, ఒక ఓటింగ్ పోల్ చూసుకుంటూ మాట్లాడదాము. గౌతమ్ అయితే టాప్లో ఉన్నాడు, నెక్స్ట్ యష్మి కూడా టాప్లోనే ఉంది. అండ్ మనకి పృథ్వీ, తేజ వీళ్ళందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారని చెప్పుకోవాలి. ఇంకా మనకి డేంజర్ జోన్లో చూసుకుంటే మనకి డేంజర్ జోన్లో వచ్చేది ఇద్దరు కంటెస్టెంట్స్. సో ఆ ఇద్దరిలోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో నేను లాస్ట్ టైం చెప్పినట్టు హరితేజ ఎలిమినేట్ అవుతుందని, హరితేజ ఎలిమినేట్ అయిపోయింది, అయిని పావని. సో ఈ వీక్ కూడా మనకి ఎలిమినేట్ అయ్యేది అవినాష్, విష్ణు. మేబీ అవినాష్ కూడా సేఫ్ అవ్వచ్చు, మేబీ విష్ణుప్రియని ఎలిమినేట్ అవ్వచ్చు. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.